welcome to Big Cinema. This is Sartaj. బాహుబలి తెలుగు సినిమాని ఆకాశానంత ఎత్తుకు చేర్చిన ఈ సినిమా వచ్చి నేటికి 10 ఏళ్లు. జక్కన్న చెక్కిన ఈ కళాఖండమే తెలుగు సినిమాలకి పాన్ ఇండియా దారి చూపించింది. రిలీజ్ అయి దశాబ్దం గడిచినా సరే ఇప్పటికీ కూడా బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నామంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఇదెంత సందడి చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా క్రేజ్ కొట్టేసిన ఈ సినిమా విశేషాలని మనము చుట్టిద్దాం. మగధీర, ఈగ వంటి సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో జక్కన్న తీసిన ఈ సినిమా టాలీవుడ్ ఊహలకు రెక్కలు తొడిగింది. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. రాజమౌళి ఊహల్లోంచి, విజయేంద్ర ప్రసాద్ కథలోంచి పుట్టుకొచ్చిన అమరేంద్ర బాహుబలి తెలుగు సినిమా చరిత్రని ఒక్కసారిగా ఆకాశానికెత్తేశాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజ్యం కోసం జరిగిన సంఘర్షణని, అమ్మ కన్న ప్రేమను కూడా కాదని మంచికి మానవత్వానికే అండగా నిలుస్తుందంటూ ఎంతో చక్కగా తెరకెక్కించాడు జక్కన్న. సినిమా కళ్లను కాకుండా మనసుకు చేరితే ఆ సినిమా కలకాలం నిలిచిపోతుందంటారు. అలా బాహుబలే కాదు, సినిమాలోని ఇతర పాత్రలు కూడా మనసుకు గట్టిగా హత్తుకుంటాయి. శాసించే అమ్మ శివగామి, కట్టు బానిసగా నమ్మకానికి నిలువెత్తు రూపంగా కనిపించే కట్టప్ప, క్రూరత్వాన్ని చూపించే భల్లాలదేవ, ఇలా ప్రతి పాత్ర హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే బాహుబలిని 2 భాగాలుగా విడుదల చేయాలని అనుకోలేదట. ఒక భాగంగా ఈ సినిమా ప్రతి పాత్ర సన్నివేశం అద్భుతంగా వస్తుండటంతో సినిమాని 2 భాగాలుగా ప్లాన్ చేశాడట జక్కన్న. ఇక బాహుబలి ది బిగినింగ్ లో కాలకేయులతో యుద్ధం హైలైట్. ఆ వార్ సీక్వెన్స్ లో 5,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా దాన్ని షూట్ చేయడానికి పీటర్ హెయిడ్ కి 250 రోజులు పట్టిందట. ఇక కాలకేయుల కోసం తమిళ లిరిసిస్ట్ మదన్ కర్కి చేత ప్రత్యేకంగా కిలికిలి భాషను సృష్టించాడు రాజమౌళి. ఇక కేవలం వాటర్ ఫాల్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 110 రోజులు తీసుకున్నాడట రాజమౌళి. ఇక ఈ చిత్రానికి సంబంధించి 50,000 చదరపు అడుగుల పోస్టర్ తో ఏకంగా గిన్నిస్ రికార్డ్ నే ఖాతాలో వేసుకున్నాడు మన బాహుబలి. ఈ సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 25 కోట్లతో నిర్మించడం విశేషం. అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం 15కు పైగా స్టూడియోలు, 500 మందికి పైగా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట. ఇక కెకే సందిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వి శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి సంగీతం ఈ సినిమాకు ఎంతగా ప్లస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకి 2015 జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్ల వరకు కలెక్ట్ చేసి తెలుగు సినిమాకి సరికొత్త దారుల్ని చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అవార్డుల విషయానికొస్తే 63వ జాతీయ అవార్డుల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ లో ఉత్తమ సినిమాగా బాహుబలి పురస్కారం అందుకుని ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. నంది అవార్డుల్లో 14 సొంతం చేసుకున్న ఈ సినిమాని ఇంగ్లీష్, చైనీస్, థాయ్ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయడం విశేషం. ఒక రకంగా తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ కి ఎదిగింది బాహుబలితోనే. ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ పై వరల్డ్ సినిమా దృష్టి పడిందని చెప్పక తప్పదు. ఇక బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. చూడాలి, నీరాసనాలందుకుని రికార్డులను దాసోహం చేసిన ఈ చిత్రం మరోసారి పలకరించి ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో. మరోమారు పుష్పరాజ్, శ్రీవల్లి కలవబోతున్నారా? పుష్ప సిరీస్ తో జోడీ కట్టి హిట్ పేర్ గా నిలిచిన ఈ ఇద్దరు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో కలిసి నటించబోతున్నారా? అసలు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత? సామి నా సామి అంటూ పుష్పరాజ్ వెనకాల చక్కర్లు కొట్టిన శ్రీవల్లి ఇప్పుడు మరోమారు పుష్పగాడితో కలిసి నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కుబేరాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం థామా, గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా బన్నీ అట్లీ సినిమాకి కూడా రష్మిక సైన్ చేయబోతుందట. ఇక ఇప్పటికే సినిమాలో 3 ముద్దుగుమ్మలకి అవకాశం ఉండగా ఇప్పటికే దీపికా పడుకుని, మృణాల్ ఠాకూర్లు 2 స్థానాల్ని కబ్జా చేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వ భామగా నేషనల్ క్రష్ ఛాన్స్ కొట్టేసిందన్నమాట. అయితే ఈ రోల్ కోసం మొదట జాన్వీ పేరు వినిపించినా చివరకు సాలిడ్ సక్సెస్ ఇస్తున్న రష్మిక వైపే మొగ్గు చూపిందట చిత్ర యూనిట్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మరోమారు పుష్పరాజ్, శ్రీవల్లిల కాంబో చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేయడం పక్కా. అయితే సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ పోషిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. మరి వీళ్లలో ఎవరిది నెగటివ్ రోలో, ఎవరితో జతకడతారో మేకర్స్ క్లారిటీ ఇస్తే కానీ తెలీదు. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీ ఓ హాలీవుడ్ యాక్టర్ ని అప్రోచ్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి సన్ పిక్చర్స్ లో దాదాపు 600 కోట్లతో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ కోసం అట్లీ అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాడన్నమాట.
ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ పడరాని పాటలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే కాస్త ముందడుగు వేసి ఏకంగా బూతులని టైటిల్స్ గా పెట్టేస్తున్నారు. దీంతో కాసులు కురవాలంటే మార్చాల్సింది టైటిల్స్ కాదు, మీ స్టోరీస్ అంటూ ఓపెన్ గానే కమెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. సినిమాలో ఏముంది, పేరులోనే అంతా ఉంది అన్నట్టుగా క్యాచీ టైటిల్స్ ని పెట్టేందుకు ట్రై చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఇప్పుడు ఈ క్యాచీ టైటిల్స్ కాస్త బార్డర్స్ దాటుతున్నట్టే కనిపిస్తుంది. గతంలో ఇడియట్, పోకిరి అంటూ పూరి కాస్త అవేగా ట్రై చేసినా మరీ హద్దులు దాటకపోవడం, పైగా సినిమాలు సాలిడ్ సక్సెస్ కొట్టడంతో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే తాజాగా జాక్ తో పెద్ద షాక్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మాత్రం బ్యాడాస్ అంటూ ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. సిద్ధుతో కృష్ణ అండ్ హిస్లీలా తీసిన రవికాంత్ పేరెపు దీనికి దర్శకత్వం వహిస్తుండగా, టిల్లు స్క్వేర్ తీసిన నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు పెంచేసుకుంది. ఇక నాగవంశీతో కలిసి వరుస సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ కూడా ఇందులో పాటవడం విశేషం. అయితే జాక్ దెబ్బకి దిమ్మ తిరిగిపోయిన సిద్ధు ఆడియన్స్ ని రప్పించాలంటే ఇలాంటి బోల్డ్ టైటిలే కరెక్ట్ అని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇక దీనికి ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ అ మ్యాన్ అంటూ బోల్డ్ ట్యాగ్ లైన్ ని కూడా యాడ్ చేశాడు. పైకి హీరో క్యారెక్టరైజేషన్ ను రిఫ్లెక్ట్ చేసేలా ఉందని మేకర్స్ చెబుతున్నా దీన్ని బూతుగానే పలుకుతారన్న సంగతి తెలియందేం కాదు. వాస్తవానికి ఏదో చిన్న సినిమాకి ఈ టైటిల్ ని పెట్టుంటే పెద్దగా హైలైట్ అయ్యేది కాదు. కానీ మంచి వాల్యూస్ మెయింటైన్ చేసే సితారా నుండి, అలాగే ప్రామిసింగ్ సినిమాలు అందించే త్రివిక్రమ్ల నుండే ఇలాంటి టైటిల్స్ కి ఎలా గ్రీన్ సిగ్నల్ వచ్చాయని ఆలోచించాల్సిన సిచ్యువేషన్. చూడాలి మరి హీరో సిద్ధు సినిమాలోని కంటెంట్ తో క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తాడా, లేక విశ్వక్ సేన్ లా అపాలజీ లెటర్ రిలీజ్ చేస్తాడా? సినిమాలు జనాల్లో నానాలంటే ఏం చేస్తారు? ప్రమోషన్స్ బాగా చేస్తారు. పోస్టర్స్, టైటిల్స్, టీజర్స్ అంటూ హంగామా చేస్తారు. అన్నిటికీ మించి అద్దరిపోయే ట్రైలర్ని రిలీజ్ కూడా చేస్తారు. ఈ ట్రైలరే సినిమాకి ఆడియన్స్ని పరిగెత్తేలా చేస్తుంది. అయితే మా సినిమాకి మాత్రం ట్రైలర్ రిలీజ్ చెయ్యం అంటూ ఇలా సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతోందిట ఈ కాలీవుడ్ క్రేజీ ఫిల్మ్. అన్నం ఎలా ఉందో తెలియాలంటే ఒక మెతుకు చూస్తే చాలన్నట్టు సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే ట్రైలర్ చూస్తే చాలంటారు. ఈ ట్రైలర్ని చూసే ఆడియన్స్ థియేటర్కి పరిగెడతారు. దీన్ని చూసే సినిమాకి వెళ్లాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. ప్రస్తుతం ట్రైలర్స్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఈ ట్రైలర్ కట్ని బట్టే బిజినెస్ జరుగుతుంది. అయితే నా సినిమాకి ట్రైలర్తో పని లేదంటున్నట సూపర్ స్టార్ రజనీకాంత్. లోకి దర్శకత్వంలో వస్తోన్న కూలీ సినిమా ట్రైలర్ని వదలకూడదని డిసైడ్ అయ్యారట మేకర్స్. కారణం, ట్రైలర్ బయటకొస్తే సినిమాలోని క్యారెక్టర్స్ జనాలకి పరిచయం అయిపోతాయని, అప్పుడు థియేటర్స్లో ఫీల్ మిస్ అవుతారని, అలా కాకుండా డైరెక్ట్ థియేటర్లోనే పాత్రలని పరిచయం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్ట లోకేష్. అయితే ఇప్పటికి కొన్ని పోస్టర్లు, సాంగ్ వదలడంతో ఆడియన్స్ ఒక అంచనాకి వచ్చేశారు. పైగా ఇప్పటికే బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో ట్రైలర్ వదలకున్నా క్రేజీ ఫిల్మ్ కాబట్టి ఆడియన్స్ థియేటర్లకి పోటెత్తడం ఖాయం. కానీ ఇదే లాజిక్ అన్ని సినిమాలకి పనిచేస్తుందా అంటే అనుమానమే. ఏదేమైనా ఇలా ట్రైలర్ వదలకుండా సినిమాని వదిలితే మాత్రం అది ట్రెండ్ అనే చెప్పాలి. చూడాలి ముందు ముందు ఇలా కూలీ బాటలో ఇంకెన్ని సినిమాలు బారులు తీరుతాయో. సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సిథిన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ గేమ్ ఆఫ్ చేంజ్, సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా ఛాబ్రియా నిర్మించిన ఈ కమ్యూనిటీ బేస్డ్ మూవీ త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. So I've been marketing 2000 plus movies in my career, and this is the first ever movie which is built on community based, and you will see starting yesterday we covered Bollywood, today we are in Tollywood, and tomorrow we are in all the woods in the world will cover us because it's the mission we have. And it's very important to bring the message. Usually or a padam nama we make, then we'll have all the crew, cast, everything which is professionally hired, budget goes like skyrocket, and you have a you take one person's inspiration and you start acting that. But here, the actors are real life. Having said that, I think this game of change, creating a movie, I know what goes behind creating a movie after producing one myself. It's easy to watch a movie and give a critical feedback about it, but the number of hours it has taken, I need to really thank Sidin and our creative producer, Shivraj, and the entire team. They've done a fabulous job. Having no background in film industry before,
the way that they've brought out the stories. The people in this movie are not stories, they are real. They are real people, and their real, journey has been so beautifully brought about in this. And it's more inspiring for us to create more such stories, more such beautiful journeys. I was very emotional, and we are simple teachers, we are simple coaches, but we made one guru, that is Siddharth, and he is like made us celebrities, what I can say. But today when it was all clappings going on, but I could hear universe saying me, it's not just clapping, it's more responsibilities, it's more work we have to do, and we have to stay humble, stay grounded, and heal as many people. So universe was asking tough questions. Are you ready? Will you be the same? Will you work hard? So the answer is yes. So if a nalaik can become something, I think anybody can do this. So that is the game of change. We are expertise in our own field, but acting in such a film and coming into the big screen is we have never ever imagined. So thank you, Siddharth and Meena, for this opportunity. So I think the world needs more coaches, and we all are from different expertise, but we all join with one mission, is to impact the world and to create a better generation for our next generation, better world for the next generation. And thank you for this opportunity, and we'll work hard, and I think this group will go bigger as the next part of the film comes. అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో వెబ్ సిరీస్ మోతేవరి లవ్ స్టోరీ. మై విలేజ్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ జీలా లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్లో వర్షిణి రెడ్డి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా ఫస్ట్ లుక్ లాంచ్ కాగా ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ పాల్గొనడం విశేషం. ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్లో ఎన్రోల్ చేస్తామో, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నామో, బోర్ కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్లో వస్తుంది కావచ్చు, నెక్స్ట్ అప్గ్రేడ్ అయిదాము అన్న సిచ్యువేషన్లో కంటెంట్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఎవరైనా ఫోన్ చేస్తారా అని అనుకోగానే జయంత్ అని ఒకరోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి, మీ స్టైల్లో ఏదైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్లో ఓకే చేసిర్రు. ఫస్ట్ దానికి థ్యాంక్ యూ. అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టిరన్న మైండ్లో, జల్లి యాక్సెప్ట్ చేయరు, ల్యాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతూ ఉండాలని చెప్పేసి. ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటే అటెంప్ట్లో స్టోరీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయలేనట్టు ఉండే. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడో తెలియట్లేదు. థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఫర్ కమింగ్, అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. Thank you, sir. Thank you for giving me this lovely opportunity. చాలా కొత్తగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది. సిరీస్ కూడా చాలా రూటెడ్గా, చాలా అథెంటిక్గా ఉంది. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కథ, అది కూడా 1980s జరిగే కథ. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటుంది ఏంది కథ అంటే. మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ, ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు, దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster. అవ్వా, మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు. అన్న మీ భుజం మీద మంచిగా వండుకుంటూ, మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్. ఆ సినిమాలో 4 పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? అన్ని ఇప్పుడే ఫస్ట్ కలిసిండు కదా, తర్వాత చూస్తా, ఇంకా ఉన్నది కదా, మళ్ళీ వస్తాయి. ఇంకో సినిమా చేసేటప్పుడు చేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి కాలేరా అయినప్పుడు. ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ 2, సీజన్ 3 వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ, ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్, అండ్ best of luck to the whole team. I wish huge success, and you also go on to become a big star. And everybody. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లో? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా?
ఎందుకు ఇచ్చినావు మరి అట్లా నాకు నీ చెప్పు, నీ తెలియదా? ఇంటికి వెనక పొట్టు పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా. ఇట్లా చెప్తే నన్ను ఒక్కరోజు ఒక సెకండ్ పెట్టినావు, తిట్టినా పొట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్ షోలో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోరు కొడుతుంది కావచ్చు. ఎటువైంది ఏమైందని నన్ను బాగా అది చెప్తూ అట్లా తిట్టుకోకుండా ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలే, రెగ్యులర్ కనబడద్దు. ఇప్పుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయి అయితే తిట్టుకుంటుంది ఖచ్చితంగా. మరి నన్ను ఒక 2 రోజులు 3 రోజులు పెట్టలేదు, ఒక్క సెకండ్ పెట్టిండు. అయ్యా అవలాలా అరే ఉంటది ఒక ఎపిసోడ్ అంతా నీదే. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరి పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేద్దాం, ఇది ఇట్టు కావాలా మంచిగా. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ వెక్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.